హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఏంటంటే బొబ్బర్ల గారెలు అనేది ఇప్పుడు నేను మీకు ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఫస్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం బొబ్బర్లు తీసుకొని ఓవర్ నైట్ అంతా మనము నానపెట్టుకొని ఉంచాలన్నమాట. సో నేను ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకొని నైట్ అంతా నానపెట్టేసుకుంటాను. ఆ తర్వాత మార్నింగ్ అవ్వగానే మీకు ప్రాసెస్ ఏంటి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో చూసారు కదా, నేను వాటర్ అనేది యాడ్ చేసేసాను అనమాట. సో మనకి ఓవర్ నైట్ అంతా మనం నానపెట్టుకోవాలి. సో చూసారు కదండి, మనము ఓవర్ నైట్ అంతా మనం సోక్ చేసుకున్నాము. సో మనకి ఇట్లాగా వచ్చినాయి అనమాట. వీటిని మనం వాటర్ అంతా తీసేసుకొని మనం వాటర్ అంటూ ఒక చుక్క కూడా పోయకుండా వీటిని మిక్సీ పట్టుకున్నాము. సో చూసారు కదా, మనం మిక్సీలో వేసేసుకొని కచ్చా పచ్చాగా అనేది మనం పేస్ట్ మిక్సీ పట్టుకొని రావాలి. సో చూసారు కదా, మనం ఇట్లాగా కచ్చా పచ్చిగా వేసుకోవాలి. సో ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి వడ వేసేటప్పుడు క్రిస్పీనెస్ అనేది మనకి తగులుతూ ఉంటది అనమాట. సో మనకి వడ అనేది చాలా బాగుంటది. సో ఇందులో మనం ఇప్పుడు ఏంటంటే తగినంత ఉప్పు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. సో మనకి ఆ ప్రాసెస్ అయ్యే లోపల నేను ఆయిల్ అనేది పెట్టుకున్నాను అనమాట. మనకు ఆయిల్ హీట్ ఎక్కుతుంది. సో చూసారు కదా, మనం ఉప్పు వేసుకున్నాము. సో మొత్తం ఒకసారి కలిపేసుకొని సో ఇందులో మనము మసాలా గారెలు అనేది ఇవాళ వేసుకోబోతున్నాము. సో ఇందులో ఫస్ట్ మనం జీలకర్ర అనేది వేసేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ దాకా పడుతుంది అనమాట. అండ్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ కొద్దిగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ మొత్తం కలిసినట్టుగా కలుపుకోవాలి. సో చూసారు కదా, మనం మొత్తం కలిపేసుకున్నాము. ఇందులో మనం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంచెం అల్లం ముక్క వేసేసుకొని మిక్సీ వేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇందులో ఏంటంటే మనము అల్లంతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క కూడా యాడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకా ఫ్లేవర్ కూడా వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. సో నేను ప్రెసెంట్ ఈ మోడల్ అనేది నేను మీకు చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి ఆ మోడల్ కూడా నేను మీకు చేసి చూపిస్తాను అనమాట. సో ఇప్పుడు ప్రెసెంట్ మన పిండి అనేది కలిపేసుకున్నాము. మనకు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది అనమాట. సో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం వడలు అనేది వేసేసుకుందాం. సో మనకి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది అనమాట. ఇప్పుడు మనం గారెలు అనేది వేసేసుకుందాం. సో మనము ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఇవనేది కొంచెం లైట్ గా వేయించేసి రెండోసారి వేసుకున్నామండి. అట్లా వేసుకుంటే గనక మనకి గారెలు అనేది చాలా క్రిస్పీనెస్ కూడా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ ఒకసారి తీసేసుకున్నాము ప్లేట్ లోకి. తీసేసుకొని మిగతాయన్నీ వేసేసుకుందాం. సో నేను ఇప్పుడు 2 ట్రిప్ కూడా నేను ఆయిల్ అనేది వేసేసానండి. ఇప్పుడు మనం దోరగా అనేది వేయించేసుకున్నాము. సో చూసారు కదా, మనకి గారెలు అనేది వేగినాయి అనమాట. సో ఇప్పుడు మనము ఒక ప్లేట్ లో టిష్యూ పేపర్ అనేది తీసుకున్నాను. సో ఇది వేసుకుంటే ఏంటంటే మనకి ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి లాగేస్తుంది అనమాట. సో నేను దీని మీద అనేది వేసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఈ ఎక్సెస్ ఆయిల్ అంతా మనకి పేపర్ అనేది తీసేసుకుంటుంది అనమాట. సో మనకి ఇంకా గారెలు రెడీ అయినట్టే. సో చూసారు కదండి, మనకి ఎంతో ఈజీగా బొబ్బర్ల గారెలు అనేది మనకి ఈజీగా ఎంతో కంప్లీట్ అయిపోయింది.
మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను దీంట్లోకి పండుమిర్చి టమాటా అనేది పచ్చడి చేసుకున్నాను అనమాట. సో ఇందులోకి మనం కారపొడి కానీ పచ్చడి కానీ చట్నీ కానీ ఏదైనా తినచ్చండి మనం. చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. డాడీ ఎలా ఉన్నాయి ఒకసారి టేస్ట్ చేయి. ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి అమ్మా. క్రిస్పీగా, చాలా టేస్టీగా, స్పైసీగా చాలా బాగున్నాయి. చూసారు కదండి, చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలానే మన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఎలా వచ్చిందో. అంటిల్ దెన్ మరొక వీడియోలో కలుసుకుందాం.